ఏపీలో ఎన్నికల వేళ పిఠాపురం సీటు హాట్ సీట్ గా మారింది. పవన్ పోటీ చేస్తూ ఉండడంతో ఆ సీటును వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా పవన్ ని ఓడించాలని వ్యూహాలను రచిస్తోంది. పిఠాపురంపై రోజురోజుకి ఫోకస్ పెంచుతోంది వైసీపీ. జనసేన అధినేత పవన్ కు ఎలాగైనా చెక్ పెట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబును కాదని మరి వంగా గీతకు టికెట్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. ఆ తర్వాత గెలుపు వ్యూహాలపై దృష్టి పెట్టింది పార్టీ. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు నుంచి వ్యతిరేకత రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది హైకమాండ్. దొరబాబును బుజ్జగించి వంగా గీతకు సహకరించేలా ఒప్పించింది. టికెట్ రాకపోవడంతో కొన్నాళ్లుగా దొరబాబు సైలెంట్ అయిపోయారు. పార్టీలోనే ఉన్నా పెద్దగా యాక్టివ్గా కనిపించలేదు. ఇటీవల నియోజకవర్గానికి చెందిన ఇతర పార్టీల నేతలు కార్యకర్తలు వైసీపీలో చేరినా పెద్దగా స్పందించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ పోటీ చేసే నియోజకవర్గంలో నేతలు కలిసి పనిచేయకపోతే దెబ్బతింటామని వైసీపీ అలర్ట్ అయింది. పిఠాపురం నుంచి 4 సార్లు పోటీ చేస్తే 2 సార్లు గెలిచారు దొరబాబు. ఆయన అనుభవాన్ని వచ్చే ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని పార్టీ డిసైడ్ అయింది. దానికి తగ్గట్లుగా సీఎంను కలవాలని పార్టీ నుంచి దొరబాబుకు ఆదేశం వచ్చింది. చర్చల సమయంలో పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్యే దొరబాబును ఆరా తీశారు సీఎం జగన్. నియోజకవర్గంలో రాజకీయ సామాజిక పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కలిసి పనిచేయాలని సూచించారు. అభ్యర్థిగా పేరు ప్రకటించినప్పటి నుంచి వంగా గీత రంగంలోకి దిగిపోయారు. పిఠాపురంలో పనిచేస్తున్నారు. 2 రోజుల క్రితం ముద్రగడతో కలిసి సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్లారు వంగా గీత. దొరబాబుతో విభేదాలు లేకపోయినా కలిసి పనిచేయకపోతే కష్టం కాబట్టి స్వయంగా సీఎం రంగంలోకి దిగారు. అంతా సెట్ చేశారు. మొత్తం మీద పిఠాపురం నియోజకవర్గంపై వైసీపీ గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఎలాగైనా పవన్ను ఓడించాలని డిసైడ్ అయింది. ఓవైపు ఇతర పార్టీల్లోని అసంతృప్తులకు గాలం వేస్తున్నారు. అలాగే పార్టీలో లుకలకొలపై దృష్టి పెట్టారు. దొరబాబు గీత కలిసి పనిచేస్తే విజయం ఈజీ అవుతుందని స్ట్రాటజీ మార్చారు. దానికి తగ్గట్లుగానే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు సీఎం జగన్.